గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఆఫ్టర్ 5 ఇయర్స్ మలేషియాలోని కౌలాలంపూర్ నగరంలో ఉన్న ఒక ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో మోకాళ్ళ వరకు నేవీ బ్లూ షీట్ డ్రెస్, మెడలో కంపెనీ ఐడి కార్డ్, చేతికి సింపుల్ వాచ్, కాళ్ళకి బ్లాక్ హీల్స్. ఎలాంటి ఆర్భాటం లేకపోయినా ఆమె నడకలో కనిపించిన ఆత్మవిశ్వాసమే అందరి దృష్టిని తన వైపు తిప్పింది. భుజాలపై మెల్లగా జారిన నల్లని జుట్టు వెనక్కి సర్దుకుంటూ చిరునవ్వుతో గ్లాస్ డోర్ని ఓపెన్ చేసి మే ఐ కమిన్ సార్ అన్న గొంతుకి మైమరుపుగా చూశాడు సీఈఓ ఫైజ్ హకీం. ఆమెను క్షణం చూసి కమ్ అన్నాడు. పాలలాంటి స్కిన్ కలర్తో, అతని బాడీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో 6 అడుగులకి పైగా ఉన్న అతను బ్లాక్ హెయిర్తో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఐషా. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ సార్. ఐ వెంట్ త్రూ యువర్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్. యూ హ్యావ్ బీన్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్ ఓవర్ ది పాస్ట్ ఫ్యూ మంత్స్. నేను కొన్ని నెలలుగా నీ వర్క్ని అబ్జర్వ్ చేస్తున్నాను. నీ వర్క్ అద్భుతంగా ఉంది అని చెబుతున్నాడు. థ్యాంక్ యూ సార్ అంటూ తన చేతిలో ఉన్న ఫైల్స్ని అతని చేతిలో పెట్టింది ఐషా. వాటిని కాసేపు అబ్జర్వ్ చేసిన అతను ఎక్సలెంట్ వర్క్, యూ ఆర్ ఏ బెస్ట్ ఎంప్లాయీ ఇన్ ది ఆఫీస్ అనగానే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనింది ఐషా. ఇక మరో ఫైల్ తన చేతిలో పెట్టడంతో దాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్తుంటే ఐషా అని పిలిచాడు. ఈ కాన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ నేను తెలుగులో చెబుతాను. నేను చెప్పింది ఏం చేశావు? సార్, సారీ సార్, మీ ప్రపోజల్ నాకు నచ్చలేదు. బికాస్ I am already married. So what? I have no problem with it. సార్ ప్లీజ్, మీరు కూర్చున్న కుర్చీకి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. మీరు ఇలా మాట్లాడి మీ విలువని తగ్గించుకోకండి. ఐ ఆల్రెడీ హ్యావ్ 1 చైల్డ్. అది మీకు కూడా తెలుసు. అయినా కానీ మీరు ఇలా మాట్లాడితే నాకు అస్సలు నచ్చట్లేదు. సారీ ఐషా, నాకు నువ్వు మాత్రమే కావాలి అన్నాడు. షార్ప్గా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నీలా ఎవరూ రిజెక్ట్ చేయలేదు ఐషా, అందుకే నీ మీద ఈ కోరిక చావట్లేదు. ఏమో, నువ్వు ఒప్పుకునే వరకు నేను ఊరుకోనేమో అనుకున్నాడు. ఐమాన్ అంటూ స్కూల్ ముందు ఆగిన కారులో నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి తెల్లటి పాలుగారే బుగ్గలతో ఉన్న 5 ఇయర్స్ బాబునెత్తుకుంది ఐషా. మమ్మ అంటూ అమ్మ మీదకి దూకాడు వాడు. ఎంత ముద్దుగా ఉంటాడో. అక్కడుండే పిల్లలకి డిఫరెంట్గా ఉంటాడు. వాళ్ళందరూ ఒకే కలర్లో వైట్గా, ఎలాంటి కళ లేకుండా చిన్న చిన్న కళ్ళతో ఉంటే వీడు మాత్రం పెద్ద పెద్ద కళ్ళతో, థిక్ హైబ్రోస్, థిక్ పింక్ కలర్లో ఉండే చిట్టి పెదాలు, బుజ్జిగా ఉండే చిన్. వాడిని చూస్తే ఎవరికైనా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అంత ముద్దుగా ఉంటాడు. స్కూల్లో కూడా అందరూ వాడిని ముద్దు చేస్తారు. వాడు వచ్చి రాని భాషలో ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఇష్టంగా వింటూ కార్ డ్రైవ్ చేస్తోంది ఐషా. కార్ పెద్ద విల్లా పక్కన బిల్డింగ్ ముందు ఆగింది. ఇక చుట్టూ రకరకాల పూల మొక్కలతో పచ్చగా ఉన్న గార్డెన్ మధ్యలో ఉంటుంది బిల్డింగ్. చాలా అందంగా ఫిష్ మోడల్లో ఉంటుంది. బిల్డింగ్ మరీ చిన్నగా కాకుండా మోతాదుగా, చూడ్డానికి కలగా ఉంటుంది. ఇల్లు మొత్తం గ్లాసెస్తో, బ్లూ కలర్ థీమ్తో, రిచ్ లుక్తో, అన్ని కాస్ట్లీ లగ్జీరియస్ హోమ్. కార్ ఆగగానే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు ఐమాన్. స్లోగా వెళ్ళు ఫ్రెండ్స్ అంటూ వెనకాలే వెళ్ళింది ఐషా. వాడి చిట్టి చేతులతో యూనిఫామ్ విప్పుతుంటే ఐషా వచ్చి వాడిని ఒడిలో కూర్చోబెట్టుకొని వాడు చేస్తున్న పనికి మురుసుకుంటూ యూనిఫామ్ విప్పి షూ కూడా తీసేసి ఎత్తుకొని వాష్రూమ్కి వెళ్ళింది. ఐఎమ్ గోయింగ్ టు వాషప్ మమ్మా అంటూ మారం చేస్తున్నాడు. నో ప్రిన్స్. ప్రిన్స్ అంటే ముద్దు పేరు మలేషియాలో. మన భాషలో రాసుకుందాం, చక్కగా ఉంటుంది. నో బేటా అంటూ వాడికి బాతింగ్ చేయించి నీట్ డ్రెస్అప్ చేసి రెడీ చేసి ఈవినింగ్ స్నాక్స్ చేసి వాడికి తినిపించి కాసేపు హోంవర్క్ చేయించి ఆడుకుంటా అని మారం చేస్తుంటే బయట పార్కుకి తీసుకెళ్ళింది. మమ్మ, నాకు అది కావాలి అంటూ స్నోపింగ్ చూపిస్తుంటే వాడిని దాని మీద కూర్చోబెట్టి కాసేపు ఆడించింది. అందరి పిల్లలు వాళ్ళ వాళ్ళ డాడీస్తో ఆడుకుంటుంటే వీడొక్కడే మాత్రం తన మమ్మీతో ఆడుకుంటున్నాడు. అక్కడున్న డాడీలందరూ మన ఐషా పాపకి సైట్ కొడుతుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది తనకి. ఇక వెళ్దాం బేటా. నో మమ్మ
ఇంకాసేపు ఇక్కడే ఆడుకుందామంటూ వాడు మారం చేశాడు. వాళ్ళెవర్నీ పట్టించుకోకుండా కొడుకుని ఆడించి మరో గంటకి వాడిని అక్కడి నుండి తీసుకొని బయలుదేరింది. హో బేబీ, వాడి ఫాదర్ లేడా? ఎవ్రీడే నువ్వు తీసుకొస్తావేంటి అంటూ ఒకడు తన వెనకే వస్తున్నాడు. నాకు డాడీ లేరు అని ముద్దుగా చెప్పాడు వాడు. షడప్ ఐమాన్ అని గద్దించింది వాడిని చూసి ఐషా. తల్లి కసిరిందని ఏడుపు మొహం పెట్టాడు వాడు. ఓహ్ బేబీ, నీకు కంపెనీ ఇవ్వడానికి మమ్మల్ని పిలవచ్చుగా. రోజు ఒక్కదానివే ఏం కష్టపడతావు? రోజుకొకరిని చొప్పున పిలిస్తే సాటిస్ఫై చేస్తాంగా అంటుంటే వాడి చెంప చెల్లు అనిపించింది. ఏయ్ అంటూ ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని, ఏంటి తెగ నీలుగుతున్నావు? నీ ముందు వెనక ఎవడూ లేడు, అది గుర్తు పెట్టుకో. ముందు నిన్ను నా దగ్గరికి రప్పించుకోవడానికి క్షణం పట్టదు, కానీ ఇలా పొగరు చూపించావంటే బలవంతంగా నేను లొంగ తీసుకుంటాను అంటున్న వాడి కాలర్ పట్టి, యూ రాస్కెల్, హౌ డేర్ యూ స్పీక్ టు మీ లైక్ దట్ అంటూ అరుస్తుంటే పక్కనున్న వాళ్ళకి వాడు కన్ను కొట్టాడు. వెంటనే తన చేతిలో ఉన్న బాబుని లాక్కొని ఆమెను అక్కడి నుండి లాక్కుపోతుంటే ఏం జరిగిందో తెలీదు. క్షణాల్లో అక్కడున్న వాళ్ళందరూ గాల్లో తేలి ఐమన్ మాత్రం కింద పడకుండా ఒకరి చేతిలో భద్రంగా చేరిపోయాడు. ఈ కాన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. ఎవరొచ్చారంటారు మాస్టారు? ఐషా ఎవరు, ఐమాన్ ఎవరు? మీరు కామెంట్లో తెలియజేయాలి నాకు. వచ్చారా అని తల తిప్పి చూసిన తన కళ్ళు భయంతో బయటకి పొడుచుకొచ్చాయి. ఒక్క పంచ్కే వాడు కుప్పకొలిపోతే మిగతా వాళ్ళు అక్కడి నుండి పారిపోయారు. ఎదురుగా ఉన్న అతన్ని చూసి, ఎదురుగా 6 అడుగులకి పైగా ఎత్తుతో 6 పలకల శరీరం, దృఢమైన ఛాతీ, చురుకైన కళ్ళు అతన్ని చూస్తేనే సగం చచ్చిపోతారు. చూడ్డానికి హాలీవుడ్ విలన్లా ఉన్న జాన్సన్ లీ. విలన్ బాబు ఒక్క పంచ్కి కుప్పకూలిపోవడంతో అంతే కోపంగా ఆవేశంగా నిప్పులు కక్కుతున్న కళ్ళతో ఆమెను చూసి తన చెయ్యి పట్టి అక్కడి నుండి లాక్కుపోయాడు. ప్లీజ్ వదలండి అంటూ అరుస్తూ ఉంది ఐషా. ఆమె అరుపులు వినే మూడ్లో ఉన్నాడా? ఇక తీసుకెళ్ళి తన ఇంటి పక్కనే ఉన్న విల్లా ముందు ఆపి తనని రెక్కపట్టి బరబర లాక్కుపోతుంటే చంకలో ఉన్న బుడ్డోడు ఒకటే ఏడుపు మొదలెట్టాడు. వాడి ఏడుపు చిరాకొచ్చి వాడి రెక్కపట్టి పక్కకు విసిరి ఐషాని రూమ్కి తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేసి ఆమెను బెడ్ మీదకి నెట్టి ఆమె మీద చేరుతుంటే, నువ్వు మగాడివైతే నన్ను తాకకు అంటూ అరిచింది. ఆ మాటకి కిల్లింగ్ స్మైల్ ఇస్తూ, నీ మాటలతో ఇంకా ఎన్నేళ్ళు దూరం పెడతావే అంటూ ఆమెకు తగలకుండా ఆమెని చూస్తూ, నన్ను కాదని వాడిని బయటకెందుకు తీసుకెళ్ళా? పర్మిషన్ ఇచ్చానా నీకు అంటూ అరుస్తుంటే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అంటూ అరిచింది. ఏంటి, నిన్నేం చేయట్లేదు, నోరు పెంచుతున్నావా? నీ మాటలు నాకు గడ్డి పరకతో సమానం. నువ్వు నాకు ఓకే చెప్పాలని ఎందుకు వెయిట్ చేస్తున్నానో తెలుసా? నీకోసం 20 ఏళ్ళుగా పిచ్చి కుక్కలా ఎదురు చూస్తున్నాను. నీ శరీరాన్ని ఎప్పుడెప్పుడు నా రోమరోమంతో రంజు చేద్దామా అని. కానీ ఇలా బలవంతంగా కాదు, నువ్వెప్పుడు ఓకే చెబితే అప్పుడు కమిట్ అవ్వాలని. ఇలా నిన్ను బలవంతంగా లొంగ తీసుకునే చీప్ క్యారెక్టర్ కాదు నాది. అయినా ఏముందే నీలో? నువ్వు ఎంత వద్దంటున్నా నాలో కోరిక పెరుగుతుందే కానీ తగ్గట్లేదు అంటూ ఆమె అరికాలి పాదం నుండి ఆమె అణువణువు స్మెల్ చూస్తూ మైమరుపుగా కళ్ళు మూసుకొని కింది నుండి పై వరకు ఆమె ప్రతి అణువుని గాఢంగా పీల్చుకొని ఆమె మొహం దగ్గరగా తెచ్చి చూశాడు. వాడి గాలి కూడా తనకి సోకకూడదని కళ్ళు గట్టిగా బిగించింది. ఆమె అంత చిరాగ్గా పెట్టిన ఫేస్ని వాడు నవ్వుతూ ఈవిల్ స్మైల్తో చూస్తున్నాడు. ఎంత చూసినా తనివి తీరని రూపం. అబ్బబ్బా, ఈ ముందే నీ అందం నన్ను రోజు రోజుకి పిచ్చివాణి చేస్తుంది. ఒక్కసారి నాతో కమిట్ అవ్వు. ఇన్నేళ్లుగా విరహంతో కాలిపోతున్న నీ శరీరానికి ఆజ్యం పోస్తాను అన్నాడు. వాడి మాటలు కూడా చిరాగ్గా అనిపిస్తుంటే కళ్ళు గట్టిగా మూసింది. ఆమె గాలి సోకినందుకే వాడి రోమాలు నిక్కబొడుచుకుంటుంటే కళ్ళు మూసుకొని ఆమె ఉనికిని అనుభూతి చెందుతూ ఆమెతో శృంగారం చేసినట్లు ఫీల్ అవుతూ మోన్స్ చేస్తుంటే చాలా చిరాగ్గా అనిపించి వాడు మానసికంగా పెడుతున్న వేదనకి కంట్లో నుండి నీరు జారి బెడ్ మీదకి చేరుతున్నాయి. వాడు తనతో సెక్స్ చేస్తున్నట్లే ఎజాక్యులేట్ అయ్యాడు. వీర్యాన్ని రిలీజ్ చేశాడు. ఇక తృప్తి చెంది వాడి కింద 2 ఇంచుల దూరంలో ఉన్న తనని చూస్తూ, ఆహా
నిన్ను చూస్తుంటేనే ఎరెక్టెడ్ అయి సాటిస్ఫై అవుతున్నానే. ఇంకా నీతో ఫిజికల్గా పార్టిసిపేట్ చేస్తే స్వర్గాన్ని చూపిస్తావు. ఒక్కసారి ఒప్పుకోవే. నీ కొడుకుని పూల పాన్ పెక్కించి నిన్ను ఈ కోటకి రాణిని చేస్తా అంటుంటే వాడి శ్వాస తగిలి అసహ్యంగా అనిపిస్తోంది తనకి. ఇప్పుడే ఎజెక్యులేటెడ్ అయ్యాను, అయినా సరిపోవట్లేదే. నిన్ను చూస్తుంటే క్షణక్షణం నిన్ను నా మగసిరితో స్వర్గం చూపించాలనుంది. హా అంటూ అరిచాడు. పీక్స్కి వచ్చిన కోరికని అదుపు చేసుకోలేక ఆమె మీద నుండి లేచి రే కాళ్ళు చేతులు బెడ్కి కట్టేసి కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు. వద్దు వద్దు అని ఏడుస్తోంది. ఆమె ఏడుపుని ఎంజాయ్ చేస్తూ డోర్ ఓపెన్ చేశాడు. ఇక ఒక అమ్మాయిని లోపలికి పంపగానే మళ్ళీ డోర్ క్లోజ్ అయింది. ఐషాని అదే స్మైల్తో అవే ఫీలింగ్స్తో చూస్తూ వచ్చిన అమ్మాయి ఒంటి మీద బట్టలు లాగి పడేసి వాడి బలిష్టమైన బాడీతో ఆమె మీద పడగానే అమ్మ అంటూ అరిచింది. ఆ అమ్మాయి ఎంత అరిచినా రాక్షసుడు పట్టించుకోవట్లేదు. చూస్తున్న ఐషాకే నరకం కనపడుతోంది. ఆమెను బలవంతంగా తన ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసి ప్రతి పార్ట్ని వాడి రాక్షస పళ్ళతో కొరుకుతుంటే నొప్పితో కేకలు పెడుతోంది. ఈ ఫీలింగ్స్ మొత్తం ఐషా మీద చూపించాలనుకున్నాడు. వాడి ఊహల్లో కూడా ఆమె ఉంది. తనని ఊహించుకుంటూ రాక్షసంగా ఆ అమ్మాయిని కనీసం మనిషిలా కూడా కాకుండా వాడి ఒంటి మీద ఇన్నర్ కూడా తీసి పక్కన పడేసి ఆమె పెదాలని వాడి పెదాలతో కాకుండా వాడి మగసిరితో ఆమెను ఫోర్స్ చేస్తుంటే వాడికి కావాల్సింది చేయించుకుని తృప్తి చెందాడు. మీ ఆడాళ్ళలో ఏముందే ఇంత సుఖం మరెక్కడ దొరకదు అంటూ ఆ అమ్మాయిని గంటన్నర పాటు రాక్షసంగా స్ట్రోక్స్ ఇస్తుంటే వద్దు అంటూ అరుస్తూ ఉంది. ఆమె అరుపులకి పక్కన ఉన్న ఐషా చూడలేక గట్టిగా కళ్ళు మూస్తుంటే, ఏయ్ కళ్ళు మూస్తే నీ కొడుకు శవం అవుతాడు. నా బలం ఎంతో చూస్తే నీకు మూడొస్తుంది. నన్ను కనకరిస్తావంటూ వేగం పెంచాడు. అప్పటికే ఆమె అన్కాన్షియస్ అయిపోతే అయినా కానీ వాడి పని ఆపకుండా కంటిన్యూ చేస్తూనే దృష్టి మొత్తం ఐషా మీద పెట్టాడు. తనతో సెక్స్ చేస్తున్నట్లు ఊహించుకుంటూ అలా గంటన్నరకి ఆమె మీద నుండి లేచి ఆమెను కాలితో పక్కకి నెట్టి, చూసావే ఎంత ఎనర్జీ ఉందో, నేర్చుకోవే, నాకు పనికొస్తుంది. ఇంకో సంవత్సరానికైనా నీలో మార్పు వస్తుందిగా అనుకుంటా చేతులకి కాళ్ళకి కట్టిన కట్లు విప్పి మళ్ళీ చూసి ఎంజాయ్ చేశావు కదా అని కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు. ఈరోజు పార్ట్ కాస్త బోల్డ్గానే ఉంది. కాస్త అడ్జస్ట్ చేసుకోండి. వాడి క్యారెక్టర్కి తగ్గట్టు రాయాలిగా. సో ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే స్కిప్ చేసేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.